ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అంటే ఓటీటీలో హై వ్యూస్తో సినిమా స్ట్రీమ్ అవుతుంది అని చెప్పి. దానికి మెయిన్ రీజన్ చాలా మంది పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒకే ఒక డైలాగ్తో అసలు సినిమా చూసేలా చేశారుగా మీరు, హమ్నే బోల్ దియా అంటూ. సో ఆ డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఆ డైలాగ్ త్రూ కూడా సినిమా చూసేవాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు. సో ఏం చెప్తారు సార్? అన్నీ నువ్వే చెబుతున్నావు, ఆంధ్ర నువ్వే చెప్తున్నావు. బట్ యాక్చువల్లీ మీరు కనిపించగానే నేను ఇది అడుగుదాం అనుకున్నా. మనం శివుడి ఇందులో ఉన్నాం కాబట్టి అసలు తప్పే కాదమ్మా, ఇది సందర్భం కాకపోయినా సరే సరదాగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది నేను సరదాగానే తీసుకున్నానమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కుంభమేళాలో 2 కోట్ల మంది మధ్యలో నిలబడి షూటింగ్ చేస్తున్నాను. నిష్ఠాగరిష్ఠులైన అఘోరాలని నేను 150 మందిని బతిమిలాడుకొని వాళ్ళు డబ్బుకు లొంగరమా, మన కథకే లొంగుతారు వాళ్ళు. నేను ఇది చేయబోతున్నాను అని చెప్పి ఒక్కొక్కళ్ళతో అన్నీ మాట్లాడుకొని వాళ్ళని 150 మందిని తీసుకొచ్చి అక్కడ ఒక పక్కన పెట్టున్నాము. ఇన్ని కోట్ల మందిలో నేను షూటింగ్ చేస్తూ నేను హిందీ వాళ్ళ కన్వే చేయకపోతే వాళ్ళు చేయలేరుగా. ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడేది ఒక కన్వే అవుతుంది వాళ్ళకి, కాబట్టే నేను అంతమందిలో అది చేయగలిగాను, లేదంటే చేయలేను. నాతో పాటు నా యూనిట్ ఉంటుంది, వాళ్ళందరూ హిందీలో ఎక్స్పర్ట్స్ కాదు. సో నాతో పాటు అక్కడున్న ఉత్తరప్రదేశ్ అధికారులు కూడా వచ్చున్నారు. మరి వాళ్ళకి నేను కన్వే చేశానుగా ఏం చేస్తున్నాను, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. అక్కడే హాస్పిటల్స్ సీన్స్ తీశాను, అక్కడే ఈ చిన్నపిల్లలందరినీ తీసుకొని వెళ్ళి చేసుకుంటూ వెళ్ళాను. మరి వీళ్ళందరినీ నేను కన్వే చేశాను అని అంటే గ్యారంటీ అర్థమయ్యేలా నేను చెప్తున్నానని అర్థమ్మా. నంబర్ 1. నంబర్ 2, నా సినిమాలో మెజారిటీ ఇప్పుడు ఎందుకంటే నేను చైనా బోర్డర్ ఎత్తుకున్నాను కాబట్టి ఒక ఆర్టిస్టు చటర్జీ గారు వచ్చేసేసి నాకు బెంగాల్, 2 ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు 2 బెంగాల్, కల్కిలో విలన్గా చేశాడు అతను. తర్వాత భూటాన్ నుంచి సాంగే అని వచ్చాడు, తను హిందీయే. అలా దగ్గర దాపుగా ఎక్కువ మంది హిందీ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూడండి, మీరు ఈరోజు సినిమా చూసిన తర్వాత వాళ్ళు భలే చేశారండి, అద్భుతమైన క్యారెక్టర్ని పండించుకుంటూ వెళ్ళారు, ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయమ్మా? నేను చెప్తే కన్వే అయితేనేగా. సో నేను కన్వే చేయగలిగేంత మాత్రం నాకు ఐడియా ఉందిమా. దానికి మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడతానా, ఇంకోటి చేస్తానా, తీసే ఎక్స్ప్రెషన్తో చెప్తానా. సరే, ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో బోయపాటి గారు ఉన్నారు. ఎలాగో నేను చెప్తా, మా బాబు సరదాగా హమ్నే బోల్ దియా సరదాగా అంటాడు. అది ఆ విధంగా ఇచ్చేయగలిగే మేము, అది ఒక నేను హిందీ వాడిని కాదుమా, కలోక్యల్ హిందీ అనేది నాకు వచ్చు, అంతవరకే నేను ఇచ్చేయగలను. అది నేను ఇక ఎవరన్నా దాన్ని బయటికి లాగించి ఇప్పుడు నా ముందు కూర్చున్న అతను హిందీ నా తెలుగు మాట్లాడమని నాతో డెప్త్కి వెళ్దాం, మీరు రండి, ఇది వేరేగా ఉంటుంది. బట్ నాకు వచ్చిన దాన్ని ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు ఉన్న ఒక సంస్కారం కూడా చెప్తున్నాను అమ్మా, అద్భుతమైన సంస్కారం మా ఇండస్ట్రీలోనే మేము చూస్తాం, బయట కూడా మేము చూసినప్పుడు ఎవరైనా ఒక హిందీ అతను వచ్చి ఏదన్నా మాట్లాడుతూ పొడిపొడిగా మాట్లాడినా సరిచేస్తాం, కామెడీ చేయం. తమిళ వాళ్ళు వస్తారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నిజంగానే ఆ తమిళ స్లాంగ్తో ఉండే తెలుగు ఇంకోలా ఉంటుంది. వారు మాట్లాడినప్పుడు కూడా మనం సరి చేస్తాం, ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే నవ్వం అసలు పొరపాటును కూడా. అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఇంకెవరిని వచ్చినా కూడా వాళ్ళని మన మనుషుల్లా ఫీల్ అయ్యి లేదు 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 ఇది ఇలా అనాలి అని చెప్తామే తప్ప నవ్వి క్లాప్స్ కొట్టము. నాలా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నా తెలుగు మాట్లాడలేడు, నేను అలా హిందీ మాట్లాడలేను. ఓకే, నాకు వచ్చు. అది ఎలా ఉంటుంది, నాకు ఇక్కడ లోకల్గా ఉన్న నా ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్స్ కానీ ఇక్కడ లోకల్ హిందీ వీళ్ళది కానీ వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే ఉంటుంది నా దగ్గర. నేను చదువుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో తిరిగిన తర్వాత వీళ్ళతో పాటు ఉండే నాకు సహచర్యంతో నాకు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కొంత వచ్చు. నేను దాన్నే ఇది అవుతాను తప్ప ఇక దాన్ని ఎవరన్నా నవ్వారు నేనేం చేస్తాను, దానికి చేసేది ఏం లేదు. సో ఓకే తప్పేముంది, వాళ్ళే నేను ఎవరన్నా బూతులు తిట్లా, వాళ్ళు నన్ను నేను తిట్లా, సరదాగా ఫీల్ అయ్యారా ఓకే అనుకున్నా. కానీ ఇది నేను కన్వే చేయగలను, ఇది నాకు ఐడియా ఉంది. లేదంటే ఇన్ని సినిమాల్లో నేను ఇంతమందితో చేస్తూ ఇంతమంది హిందీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఇన్ని లొకేషన్స్ చేస్తూ నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళి నేను ఒక మెయిన్ వ్యక్తితోనే యోగి గారు లాంటి వాళ్ళతో కూర్చొని నేను కన్వే చేయకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయి?
నా పక్కన కూర్చున్నాడు ఎవరో చేస్తుంటే అవదమ్మా, నేనే చేస్తాను. యోగిగా మాట్లాడారు సార్. యోగిగా అమ్మ ఫొటోస్ కూడా వచ్చినాయి యోగి ఆదిత్యనాథ్ అవన్నీ. ఓకే. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంతో గౌరవనీయమైన మనిషిమా. ఆయన ఎంతో ఇది చేశారు. మన సినిమా ఇది చూసిన తర్వాత ఆయన ఓకే, ఓకే. చాలా బాగా ఫీల్ అయ్యి ఆయనే ట్వీట్ చేశాడు ఎగ్జాక్ట్లీ. ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అనుకోకుండా ఏంటంటే అది నెట్ఫ్లిక్స్లో 4 వీక్స్ వీళ్ళు తీసుకోవడం వల్ల 4 వీక్స్ ఇది తీసుకోవడం వల్ల ఐమాక్స్ పీవీఆర్లో వేయరమ్మ అక్కడ హిందీలో. సో సింగిల్ థియేటర్, ముంబైలో ఉన్నవాడు సింగిల్ థియేటర్కి ఎందుకు వెళ్తారు? అదెక్కడ ఊరు బయట ఉంటుంది, అవును. అంత పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్తారు అసలు? అక్కడ చిన్న ఇబ్బంది జరిగింది అది. ఎనివే సార్, అంటే అఖండ తాండవం లాంటి ఒక మంచి ఎక్స్పెరిమెంట్ని ఒక ఎక్స్పీరియన్స్ లాగా మా అందరికి ఇచ్చారు. నిజంగా శివతాండవం లాగే అనిపించింది బాలయ్య గారిని అట్లా చూస్తూ ఉంటే. అంటే ఇలాంటి సినిమాలు, ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు మీ నుంచి ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. డెఫినెట్లీ. ఒక మంచి మన ధర్మం, మన దేశం, మన దీనికి సంబంధించి అంటే భారతదేశ ఆత్మని చెప్పడానికి అసలు ఎక్కడ వెనకాడేది ఏం లేదమ్మా. చక్కగా ఒక మంచి కథ ఇది వచ్చిన ప్రతిసారి దాన్ని చెప్పడానికే ప్రయత్నిస్తామా. బట్ కమర్షియల్గా ఉంటుంది అది. కమర్షియల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా చక్కగా అందరికీ చేరేలా ఉంటుందమ్మా. దానికాడ అసలు ఏ డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఈరోజు అందుకనే ఇన్ని కోట్ల మంది, 40 కోట్లు దాటిపోయినట్టుందమ్మా నెట్ఫ్లిక్స్ పెడుతూనే ఉంటుంది. సో రాబోయేది ఎలాగో శివరాత్రి ఇది ఉంటుందమ్మా. సో అది అదే ఇందాక మీరు అడిగారు ఇదేంటి సార్, ప్రతి శివరాత్రికి ప్రతి చోట ఫ్యాన్స్ అంతా స్క్రీన్స్ వేసి ఇది వేస్తున్నారట కదా, నిజమేనా అని అడిగారు. మా అది ఫ్యాన్స్ మా, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారు. ప్లస్ ఇది శివుడికి సంబంధించింది, స్వామికి సంబంధించింది. జరుగుతుంది శివరాత్రి, జాగారం, గ్యారంటీ అన్ని ఉండబోతుందమ్మా. చూస్తారు చక్కగా. తీసుకొచ్చి టీవీసే పెట్టుకుంటారా, ఇది చేస్తారు. ఎందుకంటే ఇటు జాగారం చేయాలి, పార్ట్ 1, 2 2 కలిపి వేసుకుంటామండి అని చెప్పి ఇది చేస్తున్నారు. సో చాలా హ్యాపీమా. ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా ఏంటంటే ఇది పిల్లల దగ్గర నుంచి అందరికీ చూపించండి. దీనిలో ఒక విషయం ఉంది, ఈ ఆత్మ అందరికీ చేరాలి అనేది ఇప్పటికి సేమ్ స్లోగన్. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. నిజంగా అదైతే మాత్రం వాళ్ళు జై బాలయ్య అని అసలు నెట్ఫ్లిక్స్ వాళ్ళే పోస్ట్ చేసినప్పుడు నిజంగా నాకైతే మాత్రం ఆ రోజు చాలా హ్యాపీమా. ఒక పెద్ద పార్టీ కూడా జరిగింది అలా. ఎనివే సార్, ఇట్లాంటి పార్టీలు చాలా చేసుకోవాలి తప్పకుండా. ఇన్ హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు హ్యాపీ మహాశివరాత్రి. ఇలాంటి జర్నీస్, ఇట్లాంటి సక్సెస్ఫుల్ జర్నీస్ మరిన్ని ఆ శివయ్య దయ వల్ల మీకు రావాలని ఎన్టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అలాగే ఎన్టీవీ ప్రేక్షకులందరికీ, వనితా టీవీ ప్రేక్షకులందరికీ, ప్రత్యేకంగా ఈ ఎన్టీవీకి ఉన్న ఆస్తి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ, మీ అందరికీ కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ బోయపాటి.